శ్రీమాత్రే నమః. ఆషాఢమాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైనటువంటి సతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేస్తాడు. ఒకనాడు పరమేశ్వరుడిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సతీదేవి తన భర్త అనుమతితో దక్షుడి యొక్క యజ్ఞశాలకు వెళ్తుంది. అక్కడ దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి అవహేళన చేసి దూషిస్తూ ఉంటాడు. తన భర్తను అంత మాటలు అనడం విన్నటువంటి సతీదేవి ఎంతో బాధపడి అక్కడే ఉన్నటువంటి యోగాగ్నిలో పడి దగ్ధమైపోతుంది. తరువాత దేవతా స్వరూపుడైనటువంటి హిమవంతుడు అనేటటువంటి పర్వతరాజు మేనకాదేవిని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ కూడా మైనకుడు అనేటటువంటి కొడుకు పుడతాడు. యోగాగ్నిలో దగ్ధురాలైనటువంటి సతీదేవి మేనకాదేవి గర్భంలోకి ప్రవేశించి హిమవంతుడికి కూతురిగా జన్మిస్తుంది. ఆమె గౌరవర్ణంతో ఉండడం వలన ఆమెకు గౌరీ అని పేరు పెడతారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను ప్రజలందరూ కూడా పార్వతి అని చెప్పి పిలుస్తారు. అలా పార్వతి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై యవ్వనవతి అవుతుంది. పరమేశ్వరుడు సతీదేవి వినియోగాన్ని భరించలేక తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. హిమవత్ పర్వత ప్రదేశంలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో సహా తన కుమార్తె పార్వతీదేవిని వెంటబెట్టుకుని పరమేశ్వరుడు తపస్సు చేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని చెప్పి స్వయంగా తన కుమార్తె అయినటువంటి పార్వతిని నియమిస్తాడు. ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరుడికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ఇక తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలు భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు. వారు బ్రహ్మదేవుడితో తారకాసురుడి వలన వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వివరించి ఆ రాక్షసుడిని సంహరించమంటూ దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు, మీ కోరిక తప్పక నెరవేరుతుంది, కానీ నేను ఆ రాక్షసుడిని సంహరించలేను. అతన్ని సంహరించేటటువంటి శక్తి ఈశ్వరుడి ద్వారా పుట్టినటువంటి సంతానానికి మాత్రమే సాధ్యం. కాబట్టి పరమేశ్వరుడి ద్వారా సంతానం కలగాలంటే ఈ సృష్టిలో హిమవంతుడి కుమార్తె అయినటువంటి పార్వతీదేవికి మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి పార్వతీదేవి ప్రస్తుతం పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలాగా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు. ఇక చేసేది లేక దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పుడు ఇంద్రుడు పరమేశ్వరుడి మనసును మళ్లింప చేయగలిగేటటువంటి శక్తి ఒక్క మన్మధుడికి మాత్రమే ఉందని చెప్పి తెలుసుకొని మన్మధుడిని మనసులో తలుచుకుంటాడు. వెంటనే మన్మధుడు చక్కగా కనుబొమ్మల వంటి అందమైనటువంటి ధనస్సును, లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి ఇంద్రుడి దగ్గరకు వస్తాడు. మన్మధుడు రాగానే ఇంద్రుడు, మిత్రమా, దేవతలను ఎంతో బాధిస్తూ ఉన్నటువంటి తారకాసురుని చంపగలిగేటటువంటి శక్తి శివపార్వతులు కలిగేటటువంటి సంతానం వల్లనే సాధ్యం. కాబట్టి ఈశ్వరుడు యొక్క మనసు పార్వతిని ఆకర్షించే విధంగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో వసంతుడు కూడా నీకు సహాయపడతాడు. దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుందని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడి మాటలు విన్నటువంటి మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవిని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే దేవదారు చుట్టూ మొదట్లో పులితోలు పరుచుకొని కూర్చున్నటువంటి పరమేశ్వరుడిని మన్మధుడు చూస్తాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. అంతలో చక్కగా పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్నటువంటి పార్వతిని కూడా మన్మధుడు చూస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వస్తుంది. అదే సమయంలో నంది శివుడికి నమస్కరించి పార్వతీదేవి వచ్చినటువంటి విషయాన్ని చెబుతాడు. వెంటనే పార్వతీదేవి చెలికత్తెలతో తాము తెచ్చినటువంటి పువ్వులను పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పెడతారు. అప్పుడు ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవి నమస్కరిస్తుంది. దానికి ఆ పరమేశ్వరుడు సవతిపోరు లేనటువంటి ప్రియుడిని భర్తగా పొందు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక మన్మధుడు వారిద్దరినీ కూడా దగ్గరగా చూస్తాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి అదే సమయం అని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఇక మన్మధుడు బాణం సంధించేలోపే పరమేశ్వరుడు పార్వతీదేవి ముఖాన్ని చూస్తాడు. పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంటుంది. అంతలో పరమేశ్వరుడు తన మనసును చలింప చేయడానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆలోచించి నలువైపులా చూస్తాడు. దూరంగా బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మధుడిని చూసి పరమేశ్వరుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి ఆ అగ్నిజ్వాలలు మన్మధుడిని దహించి వేసేలా చేస్తాడు. అలా తన భర్త కాలిపోవడాన్ని చూసినటువంటి రతీదేవి మూర్ఛపోతుంది. తన తపస్సుకు అడ్డుపడినటువంటి పార్వతి నుండి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు. ఇక పార్వతీదేవి తన చెలికత్తెల ఎదుట ఆమెకు అవమానం జరిగిందని చెప్పి భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేయాలని చెప్పి తండ్రి హిమవంతుడితో చెబుతుంది.
తండ్రి కూడా సరేనని చెప్పి విశాలమైనటువంటి శిఖరం మీద తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసినటువంటి శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతీదేవి కఠినమైనటువంటి తపస్సు చేయడానికి నిర్ణయించుకొని ఆమె చక్కగా అక్కడ అయాచితంగా లభించినటువంటి చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఆమె శరీరం ఎండకు ఎండిపోతూ ఉంటుంది, వానకు తడిసిపోతూ ఉంటుంది. మహామునుడి యొక్క తపస్సును కూడా ఆమె అధిగమిస్తుంది. అలా ఒకనాడు పరమేశ్వరుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి తపోవనానికి వస్తాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వస్తుంది. ఇక పార్వతీదేవితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. పార్వతితో ఇలా అంటాడు, యవ్వనంలో ధరించవలసినటువంటి ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించేటటువంటి నారబట్టలను తమరు ఎందుకు ధరించారో చెప్తారా? ఒకవేళ నీవు ప్రియుడి గురించి తపస్సు చేస్తుంటే మీ తపస్సు వెంటనే ఆపివేయండి. ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరినటువంటి ప్రియుడిని పొందవచ్చు. అతను ఎవరో నాకు చెప్పు అంటాడు. దానికి చెలికత్తెలు ఆ పరమేశ్వరుని భర్తగా పొందాలని చెప్పి ఇలా తపస్సు చేస్తుందని చెప్తారు. చెలికత్తెల మాట విని ఆ మాయా బ్రహ్మచారి, ఓ చెలికత్తెల్లారా, మీరు చెప్పినటువంటి మాటలు నిజమేనా అని అడుగుతాడు. దానికి పార్వతీదేవి కూడా అవునని చెప్పి సిగ్గుపడుతుంది. దానికి ఆ మాయా బ్రహ్మచారి ఇలా అంటాడు, ఓ పార్వతి, పరమేశ్వరుడికి అన్నీ చెడ్డ అలవాట్లే ఉన్నాయి తెలుసా? ఆ అలవాట్లన్నీ కూడా తెలిసి అతని నీవు ఎలా వివాహం ఆడాలని చెప్పి అనుకుంటున్నావు? పాములను కడియాలుగా ధరిస్తాడు. ఆ పరమేశ్వరుడు అసలు ఏమంత అందంగా ఉంటాడని చెప్పి అనుకుంటున్నావు? అసలు ఆయనకు ఉండవలసినటువంటి లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఉన్నాయా? పుట్టుక ఎటువంటిదో తెలియదు, బట్టలు కూడా వేసుకోడు, పులి చర్మాన్ని కప్పుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోదు, వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు. దానికి పార్వతీదేవి, నీవు నిజంగా ఈశ్వరుడు యొక్క పరమార్థం తెలిసినవాడువేనా? తెలిసినవాడు కాదు, లేదంటే ఇలా మాట్లాడతావా? పరమేశ్వరుడు దరిద్రుడే అయినప్పటికీ సంపదలన్నిటికీ కూడా ఆయన అధినేత, ఆయనే కారణమవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ కూడా 3 లోకాలకు అధిపతి అయ్యాడు. భయంకరమైనటువంటి రూపం కలిగినప్పటికీ కూడా మంచివాడని చెప్తారు పరమేశ్వరుడు. ఆయన ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, కపాలాన్ని పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం ఇలానే ఉంటుందని ఎవ్వరూ కూడా నిర్ధారింపలేరు. పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శ వలన చితాభస్మం పరశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఆయన తాండవం చేసినప్పుడు రాలినటువంటి భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలందరూ కూడా తమ కిరీటాలకు పూసుకుంటూ ఉంటారు. పెద్ద ఏనుగుపై ఊరేగేటటువంటి ఆ దేవేంద్రుడు ఉన్నాడు చూడండి, ఎద్దుపై వచ్చేటటువంటి ఆ పరమేశ్వరుని చూసి ఏనుగు దిగి మరి పరమేశ్వరుడికి తన యొక్క శిరస్సుతో నమస్కరించి వెళ్తాడు. కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి నీ దగ్గర నేను ఇంకా ఇలా ఉండి మాట్లాడటం నిజంగా నాకు చాలా సిగ్గుచేటు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేలోపు పరమేశ్వరుడు తన యొక్క నిజరూపం ధరించి ఆమెను పట్టుకొని, పార్వతి, నీ తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు, నేటి నుండి నేను నీ యొక్క పాదసేవకుణ్ణి అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి తపస్సు వల్ల పొందినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోతుంది. అలా పరమేశ్వరుడికి భార్యను పొందాలి అనే కోరిక కలగగానే మన్మధుడికి ఉపశమనం కలుగుతుంది. ఆ తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవతల సమక్షంలో మాంగళ్య వాయిద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్నటువంటి వేళ హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా పరమేశ్వరుడు ఆమెను స్వీకరిస్తాడు. పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాణిగ్రహణ సమయంలో ఎదురుగా కాంతిపుంజం ఆవిర్భవిస్తుంది. ఆ దంపతులు ఆ యొక్క అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం వైభవంగా జరుగుతుంది. ఈ విధంగా దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మిస్తాడు. తర్వాత దేవకార్యమైనటువంటి తారకాసుర సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులకు మరొకరు జన్మిస్తారు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇతనికి కార్తికేయుడు, షణ్ముఖుడు అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణం ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో, ఎవరైతే వినిపిస్తారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం కూడా శివభక్తి అలవాటు పడినటువంటి మనసున్నవాడు. భగవంతుడి యందు మనసు రమించడం చేత తనకిది ఉందని కానీ లేదని కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి భావన ఉండేది కాదు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని చెప్పి అనుకోగలిగేటటువంటి తపస్సంపన్నమైనటువంటి హృదయం కలిగినవాడు.
ఆయన భార్య పేరు సుదేహ. ఆమె కూడా మహా సౌశల్యవతి. భర్తను ధర్మమునందే నిరంతరం అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ కూడా బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అంటాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు అసలు నీకింత అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుడు ఎందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరొక ఆలోచన లేకుండా పరమేశ్వరుడు ఎందే నీ మనసు పెట్టు అని చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును కాస్త సర్దుకుంటుంది. అలా ఉండగా ఒకనాడు పొరుగింటికి వెళ్తుంది ఆవిడ. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వస్తుంది. సుదేహ తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట వారికి చెబుతుంది. అది విన్నటువంటి పక్కావిడ ఇలా అంటుంది, ఈ మాటలన్నీ నువ్వు మాకు చెప్పడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి అని చెప్పి అంటుంది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడుతుంది. జరిగిందంతా కూడా భర్త దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఇలా అంటాడు, నేను ఎంత చెప్పినా కూడా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు కదూ, మనసును పరమేశ్వరుడి వైపు మరలించుకోలేకపోతున్నావు కదూ. బిడ్డలు కలగలేకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఇప్పుడే ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని పరమేశ్వరుణ్ణి అడుగుతానని చెబుతాడు. తరువాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెడతాడు. 2 పువ్వులు పెట్టి ఆయన పరమేశ్వరుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ నా యందు ఏదైనా కానీ అంటే ఏదైనా తప్పులు ఉంటే, దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ నేను ఏ తప్పు చేయకుండా ఉంటే, మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుందని చెప్పి, ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని చెప్పి ఆ దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒకదాన్ని ముట్టుకో అంటాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పి సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీస్తుంది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని చెప్పి పరమేశ్వరుడు ఎందే మనసు పెట్టుకో అని చెబుతాడు. అప్పుడు ఆవిడ ఇలా అంటుంది, అస్సలు వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహమైనా చేసుకోండి. ఆమె వల్లైనా మీకు సంతానం కలుగుతుంది కదా, వాళ్ళు నన్ను అమ్మా అని పిలిస్తే చాలు అని చెబుతుంది. అప్పుడు ఆ భర్త ఇలా అంటాడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది, కాబట్టి నేను వివాహం చేసుకోను అంటాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హఠం చేస్తుంది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెలను వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. కృష్ణకు ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దాన్ని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకుంటూ ఉంటాడు. ఇక ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థిక లింగాలకు అర్చన చేస్తూ ఉండేది. పూజ అయిన తర్వాత చక్కగా 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కడుపుతూ ఉండేది. ఆవిడ చేసినటువంటి శివపూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. 3 సంవత్సరాలలో దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేస్తుంది. తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. అంటే ఆ తరువాత అంత పాపం ఇంత అత్యున్నత విరిగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఈవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగపిల్లవాడిని కంటుంది. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వస్తుంది. ఇక ఆ పిల్లవాడికి కూడా వివాహం చేస్తారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూస్తూ ఉంటారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడకు మాత్రమే పెద్దపీట వేస్తారు. దాంతో మొదటి భార్య అయినటువంటి సుదేహలో కొంచెం కక్ష కలుగుతుంది, అసూయ, ఇలా ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణం అని చెప్పి భావించి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటి దారలో కారుతూ ఉండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని చెప్పి అనుకుంటుంది. అలా ఒకనాడు కొడుకు కోడలు పడుకొని ఉంటారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి ఆ పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజు కూడా శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేస్తుంది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకై నదీ తీరానికి వెళ్ళిపోతాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూస్తుంది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి, అయ్యయ్యో కొడుకు చనిపోయాడా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ, కృష్ణ ఏడవదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆవిడ ఇలా చెబుతుంది, ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు.
అని చెప్పి శివలింగాలకు పూజ చేసి తర్వాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికై నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే ఆమె మాత్రం ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి కూడా పరమేశ్వరుడు తట్టుకోలేకపోతాడు. అదే విచిత్రం. ఆ భక్తిని పరమేశ్వరుడు భరించలేకపోతాడు. వెంటనే ఆ పిల్లవాడు అమ్మా అంటూ వచ్చి, అమ్మా, పెద్దమ్మ నన్ను చంపగానే నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను వెంటనే బ్రతికించాడు అని చెబుతాడు. ఇక కృష్ణ ఇలా అంటుంది, నాయనా, నిన్ను కాపాడినవాడు మహాకాలుడు. ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు కదా. ఇంకా విచిత్రం ఏముంది? ఇక కొడుకు పెద్దమ్మను భరించలేనటువంటి కోపంతో అనేక మాటలు అంటాడు. కానీ తల్లైనటువంటి కృష్ణ, నాయనా, నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా మాట్లాడకూడదు. పరమేశ్వరుడు నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపాన్ని మనసులో లేకుండా ఉంచుకోనాయన అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అంటాడు. ఇక పరమేశ్వరుడితో కృష్ణ ఇలా అంటుంది, ఎందుకని అని అడుగుతుంది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు తెల్లబోతాడు. ఎందుకేమిటి, ఆవిడ నీ కొడుకును చంపేసింది కదా అని చెబుతాడు. అప్పుడు కృష్ణ ఆ పరమేశ్వరుని పలు విధాలుగా స్తుతించి, స్వామి, ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది. ఎవరు చంపారో ఎవరు బతికించారో లోకానికి తెలిస్తే నాకేం వస్తుంది స్వామి? అసలు ఎవరు చంపారో ఎవరు బ్రతికించారో తెలియకపోతే ఎంత, తెలిస్తే ఎంత? నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ కూడా తెలుసు. కాబట్టి ఈశ్వర, నీ పాదాల యందు భక్తిని నాకు ఎల్లవేళలా ఉంచేలా చేయి స్వామి. మా యొక్క అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వల్లే కదా నాకు నీ అనుగ్రహం కలిగింది. ఈ ఔదార్యాన్ని ఇలాగే శాశ్వతంగా అనుగ్రహించు స్వామి అంటుంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శాంతించి, సరే, నేను నీకు కనపడ్డాను కాబట్టి ఇక నీ కోరిక ఏమిటో కోరుకో అని అంటాడు. దానికి కృష్ణ ఇలా అంటుంది, స్వామి, ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయినటువంటి పిల్లవాడిని నువ్వు రక్షించావో, ఏ నీటిలో అయితే నేను రోజు కూడా 101 శివలింగాలను తీసుకొచ్చి కలుపుతున్నానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా అక్కడే వెలువు స్వామి. నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ కూడా ఇలాగే కాపాడుతూ ఉండయ్యా అని చెప్పి అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలు. ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా నిన్ను తప్పక తెలుసుకోవాలి. ఒకసారి నీ చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా ఈ కథను విన్నవారికి తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడు యొక్క ఔదార్యం తప్పక కలుగుతుంది. అంతేకాకుండా పరమేశ్వరుడు ఇలా అంటాడు, కృష్ణ, నీ ఔదార్యం ప్రకటితమవడానికి కారణం నువ్వే. కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలుస్తాను. ఆ పరమేశ్వరుడు ఎంత కృపతో ఉంటాడో తప్పకుండా నా దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా అవగతమవుతుంది. అంతేకాదు, 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు. అలా నీకు గొప్ప వరం ఇస్తున్నాను. ఇక నీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇస్తాను. ఆమె ఈవేళ నుండి నాకు మహాభక్తురాలైపోతుంది అంటాడు. వీటన్నిటినీ కూడా కృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ కూడా లోటు ఉండదు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుదాం. ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి పరమేశ్వరుడు. స్వామికి తనను కొలిచేటటువంటి భక్తుడు భేదవాడా ధనికుడా అనేటటువంటి భేదం ఉండదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అనుకుంటారు. పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ ఉండేవాడు. ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారింట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయాడు కాదు.
ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని అనేవాడు. శివదాసు యొక్క అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత నెమ్మదిగా జమీందారింటికి వెళ్తాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది. శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు. ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యము కూడా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శివదాసును ఆ విధంగా మాటలన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వేస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట కూడా పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు. అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకుంటారు. జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారును చూడటానికి ఇంటికొస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు. ఆయన పరమేశ్వరుడు ప్రియభక్తుడు. అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్ల ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి, అమ్మా, శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు పరమదయాలు. తననే నమ్మి కొలిచిన వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా తక్షణమే రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారైనా ఓం నమః శివాయ అంటే చాలు, అతన్ని జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా స్వామివారు కాపాడుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి స్వామివారి గురించి ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనేటటువంటి ఒక చిన్న నామాన్ని స్మరించిన వెంటనే కరుణించేటటువంటి అపర కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుని మనం కూడా ప్రతినిత్యం స్మరించుకుందాం. విన్నారు కదండి స్వామివారి గురించి చెప్పుకున్న కథలు. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.